యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. దేవుని వాక్యంలో ఒక మాట చూస్తాం. ఆయన వారి యందు కనికరపడి మరి స్వస్థపరిచెను అనే వాక్యం చూస్తాం. కాబట్టి మరి దేవుడు మరి మనుషుల ఎడల కనికరపడి ఆయన స్వస్థపరుస్తాడు. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది గురించి కనికరపడి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎవరైనా బాధపడుతున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా వారి గురించి కనికరపడి ప్రార్థన చేయాలి. అయితే నాకు కొద్ది పరిచయమైన ఒక వ్యక్తి, ఎక్కువ పరిచయం లేదు. అయినప్పటికీ మరి దేవుడు చెప్పిన విధంగా కనికరం చూపించమన్నట్టుగా మరి ఆయన యెడల కనికరం కలిగింది కాబట్టి మీకొక మరి మనవి చేస్తున్నాను. ఫినియస్ అనేటువంటి మధ్య వయస్సు కలిగినటువంటి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి ఒక ఆయన మరి టంగ్ క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఆయన మింగడం కూడా కష్టంగా ఉంది. ఆయనకి కుటుంబం, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. దయచేసి మీకు ఇష్టమైతే మరి ఆయన ఎందుకు కనికరపడి మీరు ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ఆయన గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన పేరు ఫినియస్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.